హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో జటాయు ఎవరని తెలుసుకుంటాం. సూర్య భగవానుడు రథసారథి అరుణుడు. అరుణుడికి ఇద్దరు కుమారులు, శటాయు మరియు సంపాకి. వీరి ఇద్దరు గద్దలు. అంతేకాక గద్దలుగు రాజుగా కూడా ఉన్నారు. ఒకరోజు దశరథ మహారాజు అడవికి వేటకు వచ్చి బాగా అలసి నిద్రపోతున్నప్పుడు అతని కాలు పక్కన ఒక పాము పుట్ట ఉండింది. అతని కాలు తగలి పుట్ట పగలి అందులోని పాము బయటకు వచ్చి దశరథుడిని కాటేయడానికి వచ్చింది. అది చూసిన జటాయువు వెంటనే ఎగిరి వచ్చి ఆ పాముని అక్కడ నుండి తీసుకెళ్లి దశరథుడిని రక్షించారు. దానికి దశరథుడు చాలా సంతోషించి జటాయుతో మాట్లాడటం ప్రారంభించారు. ఈ మాటలతో ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. జటాయు అతనికి పండ్లు నీళ్లు తీసుకుని వచ్చి దశరథ మహారాజు ఆకిలి తీరుస్తారు. ఇద్దరు చాలా దగ్గర స్నేహితులు అవుతారు. కొంతకాలం తర్వాత కైకేయి వరం కారణంగా రాముడు లక్ష్మణుడు సీత అడవికి వస్తారు. అక్కడ జటాయు వారిని కలుసుకుని దశరథుడు గురించి అడుగుతారు. దశరథుడు మరణించిన విషయం విని అతను చాలా బాధపడి కన్నీళ్లు కార్చి మూర్ఛపోతారు. రాముడు జటాయు పైన నీళ్లు చల్లి అతని మేలు కొలుపుతారు. జటాయు లేసి తనను ఇంకపై రాముడు కూడా స్నేహితుడిగా భావించి వారికి కావలసిన సహాయం చేస్తాను అని చెప్పి తన ప్రాణాన్ని కూడా అర్పించి సహాయం చేస్తాను అని చెప్పారు. రావణుడు సీతను పుష్పక విమానంలో తీసుకుని వెళ్తున్నప్పుడు జటాయు చివరి వరకు రావణుడితో పోరాడి అతని గాయపరిచారు. సీతని కాపాడినందుకు, ప్రాణత్యాగం చేసినందుకు మన ఈసీజీ కార్డ్స్లో జటాయుకు పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా జటాయు గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.